హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకో కొద్ది రోజుల్లో ఐపీఎల్ అనేది అవ్వబోతుంది. సో ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 61 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్కి మ్యాచ్ అనేది జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ చూసుకుంటే చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ చూసుకుంటే సిఎస్కే మ్యాచ్ నెంబర్ 61 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్కి పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఓన్లీ 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. సో ఇందులో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ హై స్కోర్ 212 అనేది చేసింది, హై స్కోర్ అనేది నమోదు చేయడం జరిగింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 134 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది కూడా నమోదవ్వడం జరిగింది. సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా టోటల్గా 28 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో సిఎస్కే 15 మ్యాచెస్ విన్ అయింది, రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సిఎస్కే 4th పొజిషన్లో ఉంది. 12 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ విన్ అయ్యి 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.491 నెట్ రన్ రేట్తో 12 పాయింట్స్తో 4th పొజిషన్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే 2nd పొజిషన్లో ఉంది. ఎలాగైనా టాప్ పొజిషన్కి వెళ్ళాలని రాజస్థాన్ రాయల్స్ చూస్తుంది. 11 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.476 నెట్ రన్ రేట్తో 16 పాయింట్స్తో ఉంది. సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి లాస్ట్గా హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 202 రన్స్ అనేవి చేసింది, 5 వికెట్స్ కోల్పోయి దాన్ని సిఎస్కే 170కే 20 ఓవర్స్లో లాస్ అనేది అయింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ 77 రన్స్ అనేవి చేశాడు, ధ్రువ్ జురెల్ 34 రన్స్ అనేవి చేశాడు, పాడికల్ 27 రన్స్ చేశాడు, తుషార్ దేశపాండే 2 వికెట్స్ తీశాడు, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. అదేవిధంగా సిఎస్కే బ్యాటింగ్ చూసుకుంటే శివం దుబే 52 రన్స్ అనేవి చేశాడు, రుతురాజ్ గైక్వాడ్ 47 రన్స్ అనేవి చేశాడు, మోయిన్ అలీ 23, ఆడెన్ జాంపా 3 వికెట్స్, అశ్విన్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మనం మొదటిగా చూసుకుంటే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, డారియల్ మిచెల్, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, రిచర్డ్, తుషార్ దేశపాండేని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా సమీన్ రిజ్వీని తీసుకుంటారు. పతిరానా ఫిట్ ఉంటే పతిరానా వస్తాడు. కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కీ ప్లేయర్స్ రుతురాజ్ గైక్వాడ్ 12 మ్యాచెస్ ఆడి 541 రన్స్ అనేవి చేశాడు, అందులో 1 సెంచరీ కూడా ఉంది. డారియల్ మిచెల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 62 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా టోటల్ ఓవరాల్గా 292 రన్స్ అనేవి చేశాడు. శివం దుబే చూసుకుంటే లాస్ట్ 12 మ్యాచెస్లో 371 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ఇన్నింగ్స్ అనేది మొదలుపెట్టాడు. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే దేశపాండే 11 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ తీశాడు. లాస్ట్ మ్యాచ్లో చాలా వరస్ట్ బౌలింగ్ అనేది చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, పవెల్, హిట్మేయర్, అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, చాహల్, సందీప్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా జోస్ బట్లర్ని తీసుకుంటారు. కీ ప్లేయర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్ చూసుకుంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. ఢిల్లీ మ్యాచ్లో 84 రన్స్ అనేవి చేశాడు, ఓవరాల్గా 471. అదేవిధంగా రియాన్ పరాగ్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 436 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతమైన 50 చేసి స్టార్స్ అనేది అందించాడు. అదేవిధంగా జోస్ బట్లర్ చూసుకుంటే 10 మ్యాచెస్ ఆడి 338 రన్స్ అనేవి చేయడం జరిగింది. బౌలింగ్లో చూసుకుంటే చహల్ 11 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ అనేవి తీశాడు. పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచ్లో పర్ఫార్మెన్స్ లోలో ఉంది. ట్రెంట్ బోల్ట్ అద్భుతమైన పవర్ ప్లేస్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. 11 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేది తీయడం జరిగింది. సో గైస్, ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆర్ఆర్ అనేది మ్యాచ్ అనేది విన్ అవుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.